ఇడుపు కాగితం అనే ఒక సినిమాకు సంబంధించిన ఒక టైటిల్ గురించి ప్రెస్ నోట్లో మన టీఆర్ఎస్ వ్యవస్థాపకురాలు కవిత గారు పవన్ కళ్యాణ్ అడగండి, అతనికైతే అర్థం బాగా తెలుస్తుంది అని చెప్పేసి అని వెటకారంగా మాట్లాడడం జరిగింది. దాన్ని ఉద్దేశించే మాట్లాడుతున్నాను. కవిత గారు, మరి మా మిత్రులు మద్యం రేట్లు ఎలా ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు. మిమ్మల్ని అడగమని చెప్పంటారు, ఎందుకంటే మీకు కూడా బాగా ఎక్స్పీరియన్స్ కదా. మద్యం స్కామ్లో లిక్కర్ రాని అనే ఒక పెద్ద టైటిల్ సంపాదించుకున్న మీరు మరి మద్యం రేట్ల గురించి అడిగితే మిమ్మల్ని కూడా అడుగుమని, మా మిత్రులను అడుగుమని చెప్తాను. ఓకేనా? చెప్తారా మరి మా మిత్రులకి? ఇంకోటి, తిహార్ జైల్లో అక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి మరికొంత ఖైదీలు కూడా అడుగుతున్నారు. మీరు అక్కడ బాగా అక్కడ ఖైదీ చేయబడ్డారు కదా మరి తిహార్ జైల్లో. మరి మీరు చెప్పగలరా తిహార్ జైల్లో ఉన్న పరిస్థితుల గురించి? ఇలా మాట్లాడితే మీకు ఎంత వెటకారంగా ఉంటుంది. అది ఏదైనా మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడండి కవిత గారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అవతల నుంచి కూడా వచ్చినప్పుడు తీసుకోలే ఉంటేనే మాట్లాడండి. ఇంకోటి, మీరు తిహార్ జైలుకి వెళ్ళినప్పటి నుంచి మీ బుద్ధి సరిగా పనిచేయట్లే అనుకుంటా. ఎందుకంటే మాటకి ముందు మాటకి వెనకాల పవన్ కళ్యాణ్ అని ఒక పేరు యాడ్ చేసి మీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. పెద్ద కుటుంబంలో పుడితే సరిపోదు కవిత గారు, గుర్తుపెట్టుకోండి. చాలా ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన మీరు ఇలా విలువలేని రాజకీయాలు చేసి మీ విలువ తీసుకోగా మీ కుటుంబం వారి విలువలు కూడా తీస్తున్నారు. మీరు ఇలాంటి చీప్ రాజకీయాలు చేసి వాళ్ళ గౌరవం తగ్గించే బదులు మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోండి. ఫస్ట్ ఏదైతే టీఆర్ఎస్ అని మీరు ఒక పార్టీని స్థాపించారో ఆ పార్టీకి తగ్గట్టు మీరు హామీలు అయితే ఇచ్చారో వాటి గురించి మాట్లాడండి. ఇది ఇచ్చారు కదా ఉచిత విద్య, వైద్యం అని, దాని గురించి మాట్లాడండి. చీటికి మాడి పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఇంతసేపు పవన్ కళ్యాణ్ ఇలా భజన చేసుకుంటూ పోతుంటే అసలు మీరు ఎందుకు పార్టీ పెట్టారు? పవన్ కళ్యాణ్ పేరు తీసి ఏమన్నా హైలైట్ అవుదామని చూస్తున్నారా? లేకపోతే ఏమన్నా మీ పార్టీని ఏమన్నా ఇంకా పబ్లిసిటీలో ఇంకా ఈ పవన్ కళ్యాణ్ తిడితే బాగా పబ్లిసిటీ అవుతుందనే ఉద్దేశంతో ఏమన్నా అనుకుంటున్నారా? ఏదేమైనా సరే కానీ మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదండి. అంటున్నాను అని తప్పుగా అనుకోకు. నాది కుకట్పల్లి, పక్క తెలంగాణని. నేను కూడా కొంచెం లైన్ దాటి మాట్లాడచ్చు, కానీ నాకు ఆ సంస్కారం నేర్పలేదు మా నాయకుడు. ఏదన్నా నెక్స్ట్ టైం ఇది ఇంకేదన్నా పవన్ కళ్యాణ్ గారి గురించి ఇట్లనే మీరు నోటికి ఏది వచ్చినట్టు అది మాట్లాడితే మాత్రము ఇంకా మేము ఇప్పుడు గారు అంటున్నాం, నెక్స్ట్ అది కూడా లేకుండా మాట్లాడాల్సి వస్తుంది. ఖబర్దార్ కవిత గారు, ఇంకొకసారి పవన్ కళ్యాణ్ మీద నోరు పరేసుకునే ముందు జాగ్రత్తగా ఉండండి. జై తెలంగాణ, జై జనసేన.